సజీవంగా నిలబెట్టలా. చాలా మంది ఇండివిజువల్ వ్యక్తులు దాని మీద మాట్లాడుతా దాన్ని సజీవంగా నిలబెట్టారు, దాన్ని జనాల వాయిస్. రైట్ రైట్ జగదీష్ గారు, ఏ మంత్రి శాఖ అయినా కీలకమైనటువంటిది మన ప్రధాన అంశం. అయితే 2004కి ముందు 2004 చూసుకున్నా, 2004కు ముందు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఒక మంత్రి స్వేచ్ఛగా తన మంత్రి శాఖకు సంబంధించి ఎక్కడైనా ప్రారంభోత్సవానికి జిల్లాలు దాటి కూడా వెళ్ళే పరిస్థితి, రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక మంత్రి, అధికార పార్టీ మంత్రి, పక్క అధికార పార్టీ ఇంకొక నియోజకవర్గం ఉంటే, సో అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి ఏలు పెట్టే పరిస్థితి లేదు. వాస్తవం కాదా? అంటే ఇవన్నీ మ్యూచువల్ రెస్పెక్ట్ బట్టి ఉంటాయండి. నేను ఎందుకంటున్నానంటే మ్యూచువల్ రెస్పెక్ట్, ఎందుకంటే ఇట్స్ ఒక గౌరవం. ఇక్కడ అధికారం కాదు, గౌరవం ఎలా ఉంటుందంటే పక్క నియోజకవర్గంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న శాసనసభ్యులను కానీ ఆయన కన్సల్ట్ చేయటం, ఆయన కూడా తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ రాజకీయాల్లో హుందాతనం పెరుగుతుంది. అయితే మీరు అనేటట్లు దాన్ని వేరే విధంగా పెట్టుకునేటప్పుడు కాన్ఫ్లిక్ట్ కూడా వస్తుంది. అంచేత ఏంటంటే రాజకీయాల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి, సమాజంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. పాత రోజుల్ని కొన్ని మంచి సాంప్రదాయాలను మనం తీసుకోవాలి, కొత్త సాంప్రదాయాలను కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంతకుముందు పొలిటికల్ అవేర్నెస్ కూడా ప్రజల్లో అంత ఉండేది కాదు. ఇవాళ ఏముంటుందంటే ఇప్పుడు ఒక మంత్రి పక్క నియోజకవర్గంకి వెళ్ళిపోతే ఆ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేని అడుగుతారు, లేకపోతే ఆ మంత్రిని అడుగుతారు, అదేంటి మిమ్మల్ని తీసుకెళ్లలేదా, మీకు గౌరవించలేదా, మీకు చెప్పారా లేదా, ఇవన్నీ. సో నేనేమో అంటే ఇది ఒక కూటమి, ఒక ఫ్యామిలీ. ఇందులో తగ్గేది ఎవరిదనే కాదు, గౌరవించుకొని ముందుకెళ్తే విన్ విన్ సిచ్యువేషన్. విన్ విన్ సిచ్యువేషన్ ని మనం కాంట్రవర్సీ చేసుకుంటే అది వేరేగా ఉంటుంది. సో కాబట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్, గెలిచిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. కాబట్టి ఆ విధంగా తెలుగుదేశంలో ఇవాళ మీకు ఒకటే నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు ఇది మీరు రైజ్ చేశారు కాబట్టి, అసలు పవన్ కళ్యాణ్ గారు కూటమికి షీట్ యాంకర్ రోల్ ప్లే చేశారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా జన సైనికులకు కానీ అందరికి కానీ ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీకి, బీజేపీ అందరికీ మోడల్ గా ఉన్నారు. ఎందుకు? అవసరాన్ని బట్టి మనం ఎక్కడ ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకొని ఆయన నేర్పారు ఇవాళ. సో అంచేత ఇవాళ ఇలాంటి ఇష్యూస్ ఏవి రావు. మేజర్ ఇష్యూస్ అన్ని చాలా పీస్ఫుల్ గా, చాలా స్మూత్ గా వెళ్ళిపోతుండేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా రావని మిగతా వాళ్ళు కూడా దే ఆర్ లెర్నింగ్. ఇవాళ నాయకులను చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, లోకేష్ బాబు గారిని చూసి, అందరిని చూసి మిగతా ప్రజలు, నాయకులు కూడా నేర్చుకుంటా ఉన్నారు ఏ విధంగా యునైటెడ్, సింగిల్ గా ఏమి చేయలేము, కలిసి అయితే ఏదైనా చేయగలుగుతాం అన్నది అదొక మేజర్ ప్రిన్సిపల్. ఇవ్వాలి ఎక్కడ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మేనేజ్మెంట్ లో కూడా టుగెదర్ వీ కెన్ డూ, ఎలోన్ వీ కెనాట్ డూ, అది ఇవాళ చేసి చూపించారు. ఎన్నికల్లో చేసి చూపించారు. ఇవాళ రేపు పెర్ఫార్మెన్స్ లో కూడా ఖచ్చితంగా పాపారావు గారు ఏదన్నారు, పెర్ఫార్మెన్స్ లో కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన నుంచి మంచి పరిపాలన ఇవ్వడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారని ఆ విధంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అంచేత మీరన్న ప్రశ్న అయితే ఉత్పన్నం కాదని నేను అనుకుంటా ఉన్నా. జగదీష్ గారు, పక్క నియోజకవర్గాల్లో సరే అంశం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఉంటుందా? లేకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటమి చెందింది కదా, 11 నియోజకవర్గాలు పులివెందులతో కలిపి, సో ఆ 11 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలుగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందా? వారే ప్రజలకు పథకాలు ఇచ్చి, వారే అక్కడ ఏదైతే పరిస్థితులు ఏదైతే ఉంటాయో, ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే ప్రోటోకాల్, అది వారే అనుభవించే అవకాశం ఉందా? శాసనసభ్యులకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ విషయంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ప్రోటోకాల్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒక శాసనసభ్యుడిగా ప్రజలు గెలిపించిన వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది. పార్టీ పరంగా ఈ విషయంలో ఎవరైతే ఈవేళ అక్కడ ఓడిపోయారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. అంచేత ఆ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. ఆ విషయంలో వేరేగా ఇప్పుడు ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఆత్మపరిశీలన ఇంకా చేసుకోవటం లేదు. అప్పుడే నిన్న ఎదురుదాడి మొదలెట్టారు. 20,000 అనుకున్నాము, 16,700 ఎంతో ఇచ్చారు, చాలా తక్కువ ఇచ్చారు మెగా టీఎస్సీ డిక్లరేషన్. ఇవి చూస్తా ఉంటే ఇప్పటికీ కూడా ఇంకా ఏమీ నేర్చుకునే ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారని అనుకోను. మార్పు వస్తే డెవలప్మెంట్ లో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా పిలుస్తాం, ఆ విధంగా ఎంటర్టైన్ చేస్తాం, అన్ని చేస్తాం. క్రిటిసిజం కూడా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, అది కూడా పర్సనల్ గా ఉండకూడదు.
ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలు అనుకుంటా ఉన్నారు, నేను పోయిన తర్వాత కూడా నాయకులు వెళ్తే ఆయన కూర్చొని వాళ్ళంతా నిలబెట్టే మాట్లాడారు. అంటే ఇప్పటికీ కూడా ఆయన ప్రజాస్వామ్య ప్రాసెస్ ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు ఆయన లేరని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంచేత మేమైతే మీరు అడిగిన ప్రశ్నకి శాసనసభ్యులు వాళ్ళు వైసీపీ అవనాయండి, ఇంకే పార్టీ అవనాయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వటం అయితే జరుగుతుంది అనేది మా నాయకులు కూడా ఆ విధంగా చేస్తారని నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. జగదీష్ గారు, మీరు ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా, ఒక మాజీ ఎమ్మెల్సీగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. రెడ్ బుక్ పరిస్థితి ఏంటి జగదీష్ గారు? ఉంటుందండి అది. ఇవాళ మా యువ నాయకులు ఆయన ఖచ్చితంగా ఆయన ఒక ఆలోచనతోనే అవన్నీ కూడాను. అయితే విచ్ హంటింగ్ ఉండదు. కానీ ఇందాకే నేను అన్నాను, నేను తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్ చేయాలి, చెక్ చేయాలన్నది మాత్రం లేకపోతే ఇదే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది సఫర్ అయ్యారు, ఇంక్లూడింగ్ మా నాయకులు కూడా. అది చిన్న విషయం కాదు. ఇంకోటి నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ఏంటంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసిన అరెస్టులన్నీ కూడా ఫేక్. ఒక్కదానికి కూడా చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేకపోయారు. ఒక్కదాని దగ్గర ఒక్క విషయంలో కూడా ఎవిడెన్స్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ చిన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, ఈయన లెక్క పెట్టుకుంటే ఎంతమందో, ఆఖరికి నారా లోకేష్ గారి మీద కూడా 30 కేసులు పెట్టారు. మాట్లాడితే కేసు, ఇది పెడితే వీటిని చెక్ చేయకపోతే అసలు ప్రజాస్వామ్యానికి ఎక్కడ విలువ ఉంటుంది? భయం ఎక్కడ? అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ప్రజలకి భయం ఎప్పుడు పోద్ది? ఆ ఫియర్ సైకోసిస్ ని వాళ్ళ ప్రజల నుంచి బయట పెట్టాలి. అంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళని చెక్ చేయాలి. చెక్ చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉంది, అది రెడ్ బుక్ లో ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు మా యువ నాయకులు అనేది కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అది డెమోక్రటిక్ ప్రాసెస్ లోనే వెంజియన్స్ కానీ ఇక్కడ అది ఎందుకంటే స్ట్రెస్ చేస్తా ఉన్నాం, మాకు అయితే కక్ష సాధింపు చర్యలు అయితే మా ప్రభుత్వానికి కానీ మా నాయకులకు కానీ ఉండవనుకుంటాం. కానీ డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనం కూడా ఉన్నాం. ఈవెన్ కోర్టులు కూడా పనిష్మెంట్ ఇస్తాయి, ఎవరిని ఇస్తాయి. అంచేత ఎర్రింగ్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చెక్ చేయాల్సిన పరిస్థితి అయితే, కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది చేయడం జరుగుతుంది అన్నది